హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ప్రతి ఒక్కరు కూడా ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ 20. నేను బావతో వెళ్తున్నాను నాన్న అని శాంభవి భైరవ్ చేయి అందుకుంది. వాడే కావాలి అనుకుంటే నీకు ఈ అమ్మ నాన్న లేరనుకో శాంభవి అన్నాడు వాళ్ళ నాన్న. నాకు బావ కన్నా ఎవరు ఎక్కువ కాదు అని వెళ్తున్నానమ్మా అని చెప్పేసి భైరవ్తో పాటు బయటికి నడిచింది. భైరవ్ శాంభవినే చూస్తూ, ఏంటే నేనంటే అంత నమ్మకం, మీ అమ్మ నాన్నని కూడా కాదు అనుకొని నాతో వచ్చేస్తున్నావు అని అడిగాడు. చెప్పాను కదా బావా, నాకు వాళ్ళకన్నా నువ్వే ఎక్కువ అని అంది. సరే పద అని శాంభవిని కార్ దగ్గరికి తీసుకెళ్ళి బాయ్ అన్నాడు భైరవ్. హా భైరవ్ వెళ్దామా అని అడిగాడు విశ్వ. హా వెళ్దాం బాయ్ అని శాంభవి నువ్వు వెనకాల కూర్చో అన్నాడు భైరవ్. అలాగే బావా అని శాంభవి కూడా కూర్చున్నాక కార్ విశ్వ వాళ్ళ ఇంటికి బయలుదేరింది. కార్లో ఎవరూ ఏం మాట్లాడరు, అందరూ సైలెంట్గానే ఉంటారు. ఇక ఇల్లు వచ్చాక భైరవ్ కార్ ఆపడంతో విశ్వ కార్ దిగి తనని తీసుకొని ఇంట్లోకి రా భైరవ్ అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళాడు. శ్యామ వెళ్దాంరా అన్నాడు భైరవ్. కారులో నుండే ఆ ఇంటిని, ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ని చూసి నోరు తెరిచింది శాంభవి. ఏంటి బావా ఇది, ఇల్లా ఇంద్రభవనమా, ఇంత పెద్దగా ఉంది అంది ఆశ్చర్యంగా. ఆమె ఆశ్చర్యానికి భైరవ్ చిన్నగా నవ్వి లోపల ఇంకా బాగుంటుంది పదవే అని శాంభవిని తీసుకొని లోపలికి నడిచాడు భైరవ్. విశ్వ వీళ్ళ ముందు నడుస్తూ ఉంటే గార్డెన్లో గార్డ్స్ అందరూ ఓ పక్కగా నిలబడి కనిపించడంతో విశ్వ కళ్ళు చిన్నవి చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు సీరియస్గా. ఇక్కడ ఏం జరుగుతుంది అంటూ. సార్ అది వీడెవడో మన ఇంటి చుట్టే అనుమానాస్పదంగా తిరుగుతూ ఉన్నాడు సార్. 2-3 సార్లు మన ఇంటి చుట్టూ తిరిగాడు, అందుకే వీడిని పట్టుకొని ఇక్కడ తీసుకొచ్చామని చెప్పాడు ఒక గార్డ్. విశ్వ వాణ్ణి చూసి నిన్నెవడు పంపించాడు బే అని అడిగాడు ఒక్కటే మాట. వాడేం చెప్పకుండా విశ్వానే సీరియస్గా చూస్తూ ఉన్నాడు నోరు బిగబట్టి. విశ్వబాబు వాడి చూపులు కేర్ చేయకుండా అతడు గన్ తీసి వాడి పాయింట్ బ్లాక్లో షూట్ చేసి వాడిని ఖతం చేసి పడేశాడు. వాడిని తీసుకెళ్ళి బయట పడేయండి, అలాగే వీడిని ఎవడు పంపించాడో వీడిని వాడికే పార్సల్ చేయండి అని గార్డ్స్కి ఆర్డర్ వేసి స్టైల్గా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు విశ్వ. విశ్వ అక్కడికి వెళ్ళిన దగ్గర నుండి ప్రతి సీన్ చూస్తున్న శాంభవి విశ్వ వాడిని షూట్ చేయడంతోనే వణికిపోయి భైరవ్ని గట్టిగా పట్టుకుంది. ఇవన్నీ ఇక్కడ కామన్ శ్యామ, నువ్వు ఇలా భయపడితే ఎలా చెప్పు అన్నాడు భైరవ్. ఏంటి బావా నువ్వు మనుషులను చంపడం కామనా, అంటే నువ్వు కూడా ఇలాంటి పనులు చేస్తూ ఉంటావా అని అడిగింది తను. తప్పని పరిస్థితుల్లో ఖచ్చితంగా నేను కూడా అలానే చేస్తాను శాంభవి. బాయ్కి హాని తలపెట్టేవాడు ఎవ్వడైనా వాడిని భూమి మీద లేకుండా చేయడమే మా పని అన్నాడు భైరవ్. కానీ ఇలా ఎంతమందిని చంపుకుంటూ పోతారు బావా, ఎంతమందిని వస్తే అంతమంది, నువ్వు ఇవన్నీ పట్టించుకోకు. నువ్వు ఉండాల్సింది మేడం, అదే బాబీ దగ్గర. మేము బాయ్ ఇంట్లో లేనప్పుడు అంతా తన పక్కనే ఉండి తనకేం కావాలో చూసుకో సరేనా. బాబీ ఒంటరిగా ఫీల్ అవుతుందని బాయ్ చాలా బాధపడుతున్నారు సరేనా అన్నాడు భైరవ్. ఇలా మనుషులంటే లెక్కలేనివాడు భార్యను ప్రేమిస్తాడా అని అడిగింది శాంభవి. ఆమె మాటకి భైరవ్ ఒక నవ్వు నవ్వి బాయ్కి బాబీ మీద ప్రేమకి లెక్క కొలమానం అనేది ఏదీ లేదు, నువ్వే చూస్తావు కదా, చూడు వాళ్ళ ప్రేమని అని తనని ఇంట్లోకి తీసుకొని వెళ్ళాడు భైరవ్. అసలు నిన్ను కాదు మీ బాయ్నే అడుగుతాను ఇవన్నీ అంటూ భైరవ్ ఇంకా శాంభవి లోపలికి అడుగు పెట్టేసరికి సుహానే కిందికి వస్తూ ఉంది. హాయ్ కిల్లర్, హాయ్ భైరవ్, తనేనా మీ మరదలు అని అడిగింది. అవును బాబీ అని చెప్పాడు భైరవ్. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా శాంభవి విశ్వ దగ్గరికి వెళ్ళి మీకు మనుషులంటే అసలు లెక్కలేదా, అతన్ని అలా ఎలా చంపేశారు అని అడిగింది డైరెక్ట్గా. విశ్వ సూటిగా శాంభవినే చూస్తూ నాకు ఎదురు వస్తే వాళ్ళనే కాదు నిన్ను కూడా చంపేస్తా అన్నాడు సీరియస్గా. విశ్వ వాయిస్లోని బేస్కే శాంభవి భయపడిపోయింది. కిల్లర్ అని పిలిచింది అప్పుడే సుహ. హా బేబీ నేను వస్తాను కదా రూమ్కి, నువ్వెందుకు వస్తున్నావు అంటూ ఆమెకి ఎదురు వెళ్ళాడు విశ్వ. పర్లేదు కిల్లర్, రూమ్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది, కాసేపు వస్తాను కిందికి అంటూ సుహ స్టెప్స్ దిగి శాంభవి దగ్గరికి వచ్చి హాయ్ శాంభవి, ఐఎమ్ సుహావి అంది నవ్వుతూ. హాయ్ మేడం అంది శాంభవి. మేడం అలాంటివి వద్దు శ్యామ అని నేను కూడా మీ బావలా శ్యామ అని పిలవచ్చా అని అడిగింది సుహ. అయ్యో పర్లేదండి మీ ఇష్టం, ఎలా అయినా పర్లేదు అంది శాంభవి. ఇదిగో మేడం అండి గిండి వద్దు అని చెప్పానా, మరి ఏమని పిలవను, అక్క అని పిలవనా అని అడిగింది శాంభవి భయంగా. హా అలానే పిలువు శ్యామ,
భైరవ్ నన్ను బాబీ అనే పిలుస్తాడు కాబట్టి నువ్వు అక్క అని పిలవచ్చు అంది సుహ. అలాగే అక్క అంది శాంభవి. ఎందుకు భయపడుతున్నావు శ్యామ, ఫ్రీగా ఉండు అంది సుహ. మిమ్మల్ని చూస్తే మంచిగానే ఉంది కానీ అదిగో ఆయనని చూస్తేనే నాకు భయంగా ఉంది. చూడండి ఎలా చూస్తున్నారో అంది. సుహ ఆమె వెనక్కి తిరిగి విశ్వని చూసి మళ్ళీ శాంభవి వైపు చూసి నవ్వి, ఆయన నన్ను తప్ప ఎవరిని చూసినా అలానే ఉంటారులే శ్యామ, నువ్వు అవన్నీ పట్టించుకోకు అంది. కానీ ఆయన బయట మనుషులను చంపేస్తున్నారక్క అంది శాంభవి. ఆహా, అక్కడ నీ బావేమైనా బయట పూజలు చేస్తున్నాడా అన్నాడు విశ్వ వెటకారంగా. అదే మీ అందరూ చేస్తున్నదే నేను అడుగుతున్నా, ఎందుకు అలా చేస్తున్నారు అని. భైరవ్ అని గట్టిగా పిలిచాడు విశ్వ. హా బాయ్ అని విశ్వ ముందు ప్రత్యక్షమయ్యాడు భైరవ్. తనని తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర దింపేసిరా, వాళ్ళ నాన్న ఓ ఎగిరాడు కదా, ఎవడినో ఒకడిని తీసుకొచ్చి తనకి కట్టబెట్టేస్తాడు, అప్పుడు కానీ నీ మరదలకి తిక్క కుదరదు అన్నాడు. హా, నేను వెళ్ళను అక్క అని భయంగా సుహా వెనక దక్కుంది శాంభవి. నువ్వు ఇక్కడ ఉండాలి అంటే ఆ నోరు కాస్త దగ్గర పెట్టుకోవాలి. ఇలా అడ్డదిడ్డంగా వాగావనుకో, భైరవ్కి కూడా చెప్పకుండా వెళ్ళి మీ ఇంటి దగ్గర పడేసి వస్తాను, ఏమనుకున్నావో అని శాంభవికి వార్నింగ్ ఇచ్చాడు విశ్వ. నేనెందుకు వెళ్ళాలి, మీరు చెప్తే నేను ఇక్కడ అక్క దగ్గర ఉండడం కోసం వచ్చాను, నేను అక్క చెప్తేనే వెళ్తాను అని సుహా వెనక నుండి వంగి మరీ అంది శాంభవి. ఆహా బేబీ, నువ్వంట చెప్పు తనని వెళ్ళమని అన్నాడు విశ్వ. అక్కడ జరిగేది అంతా చూస్తూ ప్రేక్షక పాత్ర వహిస్తున్నాడు భైరవ్. అబ్బా కిల్లర్, చిన్నపిల్లతో నీకేంటి, తను ఇప్పుడే వచ్చింది అప్పుడే భయపెట్టేస్తున్నావా, తనకి ఇదంతా అలవాటు అవ్వాలి కదా, నువ్వు పైనకి వెళ్ళి ఫ్రెష్ అవ్వుపో, నేను వస్తాను అంది సుహ. తను ఇంకోసారి నా ముందు గొంతు తెరిచిందనుకో, ఆ గొంతు లేకుండా చేస్తాను బేబీ, తనకి నువ్వే చెప్పు కాస్త నా దగ్గర కంట్రోల్లో ఉండమని అంటూ విశ్వ పైకి వెళ్ళాడు. విశ్వ వెళ్ళిపోయాక సుహ శాంభవి చేతులు పట్టుకొని, సారీ శ్యామ, నువ్వేమనుకోకు, ఆయన నాతో మాత్రమే ప్రేమగా ఉంటాడు, అందరితో అలానే ఉంటాడు, నువ్వు అవన్నీ పట్టించుకోకురా అంది. అబ్బా అక్క, ఎలా పడుతున్నావక్క ఆయనతో, అసలు నీతో బాగుంటాడా అంది శ్యామ. చూస్తావు కదా శ్యామ, నువ్వు ఇక్కడే ఉంటావు కదా, అదిగో నీకోసం రూమ్ కూడా రెడీ చేయించాను, జర్నీ చేసి వచ్చావు కదా, అలసిపోయి ఉంటావు, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంది సుహ. అలాగే అక్క అంది శాంభవి. భైరవ్, తనకి కాస్త రూమ్ చూపించు, అలాగే తనకేమైనా అవసరమైతే తీసుకొచ్చి ఇవ్వు, ఓకేనా అంది సుహ. అలాగే బాబీ అన్నాడు భైరవ్. భైరవ్ తనకి రూమ్ చూపించమని చెప్పి సుహ వాళ్ళ రూమ్కి వెళ్ళింది పైకి. సుహ పైకి వెళ్ళేసరికి అప్పుడే ఫ్రెష్ అయి వచ్చాడు విశ్వ. అతడి చేతిలో ఉన్న టవల్ సుహ తీసుకొని అతడి తల తుడుస్తూ, ఇప్పుడెందుకు హెడ్ బాత్ చేశావు కిల్లర్, అయినా తనతో నీకేంటి, చిన్నపిల్లతో గొడవ పడుతున్నావు నువ్వు అని అడిగింది సుహ. ఆహా, ఆవిడ నీకు ఎలా చిన్నపిల్లలాగా కనిపించింది బేబీ, చిన్నపిల్ల అయితేనే బావా అంటూ వాడి వెనక ఎగురుకుంటూ వచ్చిందా అని అడిగాడు విశ్వ. అబ్బా, వాళ్ళదేదో చిన్నప్పటి ప్రేమలే కిల్లర్, తనతో నీకేంటి, నువ్వు సైలెంట్గా ఉండొచ్చు కదా, తను నిన్ను చూస్తేనే భయపడిపోతుంది, రావడమే నీ కిల్లర్ వేషాలన్నీ చూసేసింది, ఇక భయపడిపోదా తను అంది సుహ. అలా భయపడితే ఇక్కడ కుదరదు తనకి, ఇక్కడ ఇలాగే ఉంటుంది అని తెలియాలి కదా బేబీ, తను కూడా ఇవన్నీ అలవాటు చేసుకోవాలి, అలా అయితేనే తను ఇక్కడ ఉంటుంది, లేకపోతే వాళ్ళ ఇంటికి పార్సల్ చేసేస్తాను తనని అన్నాడు విశ్వ. అబ్బా ఏంటి కిల్లర్, నేను చెప్తే కూడా వినవా, అన్నీ నువ్వే నిర్ణయాలు తీసుకుంటావా, నా అభిప్రాయాలు ఏమీ అక్కర్లేదా అంది సుహ బుంగమూతి పెట్టుకొని. హో, ఓకే ఓకే బేబీ, నీ కిల్లర్ నువ్వు ఏం చెప్తే అది వినకుండా ఉంటాడా, సరేలే నేనేమన్నాను, నువ్వు మొహం అలా పెట్టకురా అన్నాడు విశ్వ. అయితే మరి నువ్వు ఆ అమ్మాయిని భయపెట్టకూడదు, ముందే చెప్తున్నా అంది సుహ బెదిరింపుగా. ఓకే ఓకే బేబీ, నా బేబీ ఎలా చెప్తే అలా అంటూ సుహ చేతుల్లోని టవల్ పక్కన పడేసి ఆమెని అతడి థైస్ పైన కూర్చోబెట్టుకున్నాడు విశ్వ. ఏం కావాలంట కిల్లర్ గారికి ఇప్పుడు అంటూ అతడి మెడ చుట్టూ చేతులు వేసింది సుహ. ఇప్పుడు కిల్లర్కి చాలా కావాలి కానీ నీకు హెల్త్ సరిగ్గా లేదు కదా, సో ఇప్పుడు అవేవి లేవు అన్నాడు విశ్వ. మరి ఇదేంటంట అని కళ్ళతోనే సైగ చేసి చూపించింది సుహ ఆమె అతడి పైన ఉండడంతో. ఇలాంటివి చేయొచ్చురా, దీనికి అబ్జెక్షన్ ఏమీ లేదు అంటూ వెంటనే సుహ పెదాలు అందుకున్నాడు విశ్వ. సుహా పెదాలను స్మూత్గా కిస్ చేస్తూనే, మార్నింగ్ నుండి వీటిని మిస్ అయ్యాను బేబీ, సో స్వీట్ అంటూ కింది పెదవిని పై పెదవిని మార్చి మార్చి కిస్ చేస్తూ, వావ్ బేబీ, డ్రగ్స్ కూడా ఇంత కిక్ ఇవ్వద్రా, అంత కిక్కిస్తాయి నీ పెదాలు అన్నాడు. అతడు ఇస్తున్న తీయని ముద్దుకి కళ్ళు రెండు మూసేసి ఆ ముద్దుని ఆస్వాదిస్తూ ఉంది సుహ.
10 నిమిషాల తర్వాత సుహాకి ఊపిరి ఆడకపోవడంతో విశ్వ భుజం పైన తట్టడంతో అప్పుడు ఆమె పెదాలను వదిలేసి సారీ బేబీ ఐ కాంట్ అంటూ ఆమె నుదురికి అతడి నుదురు ఆనించాడు. అబ్బా నీకేం వచ్చినా తట్టుకోలేం కిల్లర్, చూడు నా పెదాలు ఎలా అయిపోయాయో అంది సుహా కంప్లైంట్గా. నాకు నీ మీద అంత ప్రేమ ఉండేబట్టే కదరా బేబీ అవి అలా అయ్యాయి అన్నాడు విశ్వ. అబ్బా అన్ని వేషాలు చేసేవన్నీ చేసేసి అంటూ విశ్వ మీద నుండి లేచి నాకు ఆకలి అవుతుంది కిల్లర్, కిందికి వెళ్దాం పదా అంది సుహ. 1 మినిట్ బేబీ, డ్రెస్ వేసుకొని వస్తాను అని విశ్వ డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళాడు. ఇక్కడ కింద శాంభవిని తనకి ఇచ్చిన రూమ్కి తీసుకొని వెళ్ళాడు భైరవ్. శాంభవి ఆ ఇంటిని ఆ రూమ్ని కళ్ళు పెద్దవి చేసుకొని చుట్టూ చూస్తూ ఉంది ఆశ్చర్యంగా. శ్యామ, ఏంటిది బాయ్తో మాట్లాడే పద్ధతి అదేనా అని కాస్త గట్టిగా అడిగాడు భైరవ్. అబ్బా ఇప్పుడు నేనేం అడిగాను బావా, నువ్వు అంతలా సీరియస్ అవ్వడానికి? మీరు చేస్తున్న పనే కదా నేను అడిగింది, దానికి నువ్వెందుకు అంత కోపంగా ఉన్నావు అంది శ్యామ. నేనేం చేస్తానో నీకు ఎప్పటి నుండో చెప్తున్నాను కదా, ఇప్పుడు మధ్యలో నువ్వు తెలుసుకునేది ఏముంది? అయినా బాయ్తో నువ్వు అలా మాట్లాడకూడదు ఇంకోసారి, అర్థమైందా అన్నాడు భైరవ్. అలాగేలే బాబు, నేనేదో పెద్ద తప్పు చేసినట్టు క్లాస్ పీకుతున్నా. అరే మరదల్ని ఎన్ని రోజులకు చూశాను, రాగానే దానికి ఓ హగ్గో ఓ కిస్సో ఇద్దామన్నది లేదు నీకు, కానీ నా పైన పెద్ద అరిచేస్తున్నావు నువ్వు అంది శ్యామ మొహం చిన్నగా చేసుకొని. అరే నీకు ఇక్కడ ఎలా ఉండాలో చెప్తున్నాను, బాయ్తో నువ్వు అలా గట్టిగా మాట్లాడకూడదు, అలాగే బాబీతో చాలా మంచిగా ఉండాలి. మేము ఇంట్లో లేనప్పుడు బాబీకి తోడుగా నువ్వే ఉండాలి, తన పనులన్నీ నువ్వే చేసి పెట్టాలి, తనకు తోడుగా ఎప్పుడూ నువ్వే ఉండాలి, అర్థమైందా అని చెప్పాడు భైరవ్. అలాగే అర్థమైంది అని శ్యామ తల ఊపింది. ఇక్కడ విశ్వ ఇంకా సుహా కిందికి వచ్చేసరికి మేట్స్ అందరూ వాళ్ళకి డిన్నర్ వడ్డించారు. ఇంకా ఉంది, నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది, వెయిట్ చేయండి. అలాగే నా స్టోరీ చదివే వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ అండ్ బాయ్.